హలో అండి. మాది ఒక మంచి క్రిస్పీ స్నాక్ ఐటెం అయితే ఈరోజు షేర్ చేయబోతున్నాను. టీ టైమ్ స్నాక్స్ అనమాట. వితౌట్ రైస్ ఫ్లోర్ ఎలా క్రిస్పీగా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ఎంత బాగున్నాయి చూడండి, కలర్ఫుల్గా, క్రిస్పీగా, చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇంకా పిల్లకాయలు అయితే ఇష్టంగా తినేస్తారు ఈ స్నాక్స్. కొంచెం మీరు ఓపికతో వీడియో ఎండింగ్ వరకు చూస్తే ప్రాసెస్ అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. మనం పగలంతా చేసిన పని సాయంకాలం టీ తాగుతూ ఇలా స్నాక్స్ తింటూ ఉంటే ఆ పని అంతా మర్చిపోతాం. మధ్యాహ్నం చేసింది మళ్ళీ మన బాడీ ఈవినింగ్ పనికి రీఫ్రెష్ అవుతుందన్నమాట. ఇలా స్నాక్స్ తినుకుంటూ టీ తాగితే ఏమంటారు ఫ్రెండ్స్? మీకు కూడా ఎవరికైనా ఇలా అనిపిస్తే కంపల్సరీ కామెంట్ చేయండి. చూడండి, ఒక 3 పొటాటోస్ అయితే తీసుకున్నాను నేను. ముందు ఇలా పచ్చి ఆలుగడ్డలే తురుముకోవాలన్నమాట. ముందుగా ఫస్ట్ ఇంకా బాయిల్ చేయడము అదంతా పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను సింపుల్గా చిటుక్కున చేసుకునే ప్రాసెస్ లాగానైతే చూపించేశాను. చూడండి, ముందుగా ఫస్ట్ ఆలుగడ్డనైతే తురిమేసుకోవాలి మనము. ఫస్ట్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం ఆలుగడ్డనైతే కొంచెం గ్రేడర్తోని పెద్ద పెద్దగా వచ్చేటట్టే తురుముకోవాలి. తర్వాత చూడండి, మనం తురిమిన పొటాటో మొత్తం ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి ఒక గ్లాస్ వాటర్ పోసేసి మొత్తం స్టార్చ్ అంతా పోయే వరకు ఆలుగడ్డని ఈ విధంగానైతే కడిగేసుకోవాలన్నమాట. ఇంకొక చిన్న బ్యూటీ టిప్ ఫ్రెండ్స్, ఇందులో ఆలుగడ్డ కడిగిన వాటర్ పడేయకుండా నేను మొత్తము ఫేస్కి అప్లై చేసేసుకుంటాను. కొద్దిగా పసుపు వేసేసి చాలా బ్రైట్నెస్ వస్తుంది అనమాట ఫేస్. ఓకేనా? మీరు ఈ టిప్ నచ్చినట్టయితే కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి. తర్వాత అందులోకి చూడండి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూను చాట్ మసాలా వేసి సన్నగా తరిగిన 6 పచ్చిమిర్చీలు, కొత్తిమీర, కరివేపాకు చిన్న కొంచెం గుప్పెడు వేసేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని 3 స్పూన్లు బేసన్ పిండి కూడా వేసేసుకోవాలన్నమాట. తర్వాత అందులోకి 1 కప్పు మన సేమియా వేసుకోవాలి. సేమియా వేసుకోవడం వలన చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట మన బుల్లెట్స్. ఇంతకు చెప్పడం మర్చిపోయాను, ఆలు సేమియా బుల్లెట్స్ అనమాట మన స్నాక్స్ పేరు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, అంతే. ఇంకా ఎలాంటి రైస్ ఫ్లోర్ అనేది నేను యాడ్ చేయలేదు. అండ్ అలాగే వాటర్ కూడా ఏమీ పట్టవు మనకు, ఒక్క చుక్క కూడా వాటర్ పట్టవు అనమాట. ఆలుగడ్డలో ఉన్న వాటరే సరిపోతాయి మనకి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, తర్వాత అందులోకి 1 కప్పు సన్నగా, ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి మనము. తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేయడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలకు కొంచెం డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. అసలు ఎన్ని తిన్నా బోర్ కొట్టవు ఫ్రెండ్స్. చాలా 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 టేస్టీగా ఉంటాయి. అసలు ఆపబుద్ధి కాదనమాట, తిన్నా కొద్దీ తినబుద్ధి అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో మొత్తం చూసి నచ్చినట్టయితే కంపల్సరీ మీరు కూడా ట్రై చేసుకొని ఎలా కుదిరాయో నాకు కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఇంకా ఎలాంటి స్నాక్స్ మీకు కావాలన్నా నాకు షేర్ చేస్తే కంపల్సరీ నేనైతే చూపిస్తాను. ఇలా కలిపిన మిశ్రమాన్ని 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే మన సేమియా కూడా కొంచెం నానాలి కదా ఫ్రెండ్స్. సేమియా ఇందులో మెత్తగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మనం వేలుతో ఇలా అంటే కొంచెం ఒక పావు భాగం నానితే సరిపోతుంది. తర్వాత చిన్న చిన్న బాల్స్గా చేసుకొని వేడివేడి నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా రౌండ్గా బాల్స్గా చేసుకోవచ్చు, స్క్వేర్ షేప్లో చేసుకోవచ్చు, రౌండ్గా టిక్కా లాగా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు చూడండి ఇలా కొంచెం ఓవల్ షేప్ అయితే ఇచ్చానమాట. పిల్లలు కొంచెము వాళ్ళకి షేప్ వైజ్గా, కలర్ వైజ్గా బాగుంటేనే ఇష్టపడతారు ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా నార్మల్ హీట్ అయ్యాక నూనెలో అయితే వేసుకోవాలి. ఫ్లేమ్ మొత్తం మీడియంలోనే పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే పైన మాడి లోపల అనేది పచ్చి పచ్చిగా ఉండకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం లేట్ అయితే లేట్ అయింది కానీ పర్ఫెక్ట్గానైతే కుక్ అవుతాయి కదా ఫ్రెండ్స్. ఓకేనా? హైలో మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. ఈ టిప్ అయితే గుర్తుంచుకోండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి నూనెలోకి అయితే మన బుల్లెట్స్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చాలా సింపుల్. మీ ఇంట్లో ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్లు, బర్త్డే ఫంక్షన్స్ అలా అయినప్పుడు, ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఇలా వెరైటీగానైతే చేసి పెట్టండి. ఎప్పట్లాగా పాత పద్ధతిలో పకోడీలు కానీ ఆలు బజ్జీ అలా చేయకుండా ఇలా కొత్తగా మన ఆలు సేమియా బుల్లెట్స్ అయితే చేసి పెట్టండి ఫ్రెండ్స్. కంపల్సరీ మెచ్చుకుంటారు. అండ్ అలాగే అడుగుతారనమాట ఎలా చేశారని, ప్రాసెస్ కూడా అడుగుతారు. అంత బాగుంటాయి మన పకోడీలు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇలా కొంచెము అటు ఇటు కదుపుతూ ఒక 2 నిమిషాలు అయితే పడుతుంది మనకి ఇవి వేగడానికి. ఇలా కొంచెం ఇలా బ్రౌన్ కలర్ రాగానే, గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే మనము తీసేసుకోవాలన్నమాట. ఇలా ఒక
ఒక జాలి గంట తోటి తీసేసుకొని ఇంకొక దాంట్లోకి వేసేసుకుంటే మనకు కంప్లీట్గా ఆయిల్ అనేది మొత్తము రిమూవ్ అవుతుంది. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో మొత్తం చూసాక ఒక కామెంట్ అయితే చేయండి నాకు. నేను మస్తు ఖుషి అవుతా అనమాట కామెంట్ చేస్తే, ఓహో నా బుల్లెట్స్ ఇంతమందికి నచ్చాయని. అండ్ అలాగే లైక్ల ద్వారా కూడా నాకు తెలియజేయండి ఈ రెసిపీ పైన మీ ఒపీనియన్. ఓకేనా ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కొంచెం జోష్ వస్తుంది అనమాట మళ్ళీ ఇలాంటి ఇంకా కొత్త కొత్త స్నాక్స్ ఐటెం అయితే నేను షేర్ చేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్. ట్రై టు అండర్స్టాండ్ మీ. చూడండి ఈ విధంగానైతే మొత్తము జాలిగంటలోకి అయితే వేసేసుకున్నాను నేను. ఇవాళ మాకు కొంచెం పాప వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారని నేను కొంచెం వెరైటీ స్నాక్స్ అయితే నేను ఈరోజు షేర్ చేశాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఇలా ప్లేట్లోకి వేసేసుకొని టమాటా కచప్ పెట్టుకోవచ్చు అండ్ అలాగే ఇలాగ కూడా తీసేసుకోవచ్చు అనమాట. మనం ఏ చట్నీ ఉన్నా కానీ ఇంట్లో చట్నీ కూడా పెట్టేసుకొని తినేసుకోవచ్చు. అదంతా మన చాయిస్ అనమాట తర్వాత. ఓకేనా. చూడండి ఇలా ప్లేట్లో వేసేసుకొని మంచిగా ఒక్కొక్కటి తింటూ వేడివేడిగా కాఫీ అండ్ చాయ్ పెట్టేసుకొని తాగుతూ ఈ స్నాక్స్ తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. అండ్ మనము ఎక్కడికో వెళ్ళిపోతాము, అంత హాయిగా ఉంటుంది ప్రాణము. ఓకేనా ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.